స్నేహితులారా, ఎంత భాగ్యవంతులమండి మనం. If this secret is known to the big leaders, Prime Minister Manmohan Singh or Sonia Gandhi or LK Advani or all other leaders, they would have forsaken their chair, they would have come and sat down here. ఒకవేళ ఈ మర్మము గనక మన భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కానివ్వండి, సోనియా గాంధీ గారి కానివ్వండి, ఎల్కే అద్వానీ గారి కానివ్వండి, మిగతా మరి పెద్దలకు తెలియబడినట్లయితే వాళ్ళు తమ కుర్చీలను వదిలేసి ఇక్కడికి వచ్చి హాయిగా ఇలాగే మనతో పాటు కూర్చునగలిగేవాళ్ళు. If the secret are known to Ambani, the rich man of India, and all other big people, they would have forsaken their position and have come and sat down here as an ordinary brother, sister. ఒకవేళ ఈ రహస్యమే గనక మన భారతదేశంలో కుబేరులైన మరి అనిల్ అంబానీ కానివ్వండి, ముఖేష్ అంబానీ గారు కానివ్వండి, వాళ్ళ స్థానాలను వదిలేసి ఒక సామాన్య జనుల వలె ఇక్కడికి వచ్చి హాయిగా ఆశీనులు అయ్యేవాళ్ళు. I thank God has hidden these things from that great people and revealed to us, we poor people. మరి దేవుడు ఇలాంటి మర్మములను అలాంటి గొప్ప వాళ్లకు మరుగు చేసి సామాన్య జనమైన మనకు దేవుడు వాళ్ళు అవి బయలుపరిచినందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Why? ఎందుచేతనండి? No flesh should take glory in the presence of God. దేవుని సన్నిధిలో ఏ శరీరియు అతిశయించకుండునట్లు. That's right, we read in 1 Corinthians. దాన్ని మనము కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో చదువుతామండి. Chapter 1 verse 26 to 29. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుండి 29 అండి. 1 Corinthians chapter 1 verse 26 to 29. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుండి 29 అండి. For you see your calling, brethren, how that not many wise men after the flesh, not many mighty, not many noble are called. But God hath chosen the foolish things of the world to confound the wise. And God hath chosen the weak things of the world to confound the things which are mighty. And base things of the world and things which are despised hath God chosen, ye and things which are not, to bring to naught the things that are, that no flesh should glory in his presence. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. In this small shed here, kings, eternal kings are being prepared. మరి ఈ చిన్న మరి పాక కింద, ఈ షెడ్ కింద నిత్యత్వములో రాజులుగా ఉండబోయే వ్యక్తులు ఆశీనులై ఉన్నారు. Eternal kings. నిత్యత్వ రాజులు. You know how many thousands of angels are here? మరి మీకు తెలుసండి ఎన్ని వేల కొలదిగా దేవదూతలు మన చుట్టూరా ఉన్నారో. How many angels are there? ఎంతమంది దేవదూతలు మన చుట్టూ ఉన్నారండి. Oh, I thank God for God has given us this wonderful opportunity. నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇంత ఆశ్చర్యకరమైన మరి సందర్భాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు. Number 1, God has given us privilege to be born in the family of God. మొట్టమొదటిగా దేవుని కుటుంబంలో మనము జన్మించడానికి ఆయన సదవకాశం ఇచ్చాడు. We are born in the family of God. మనము దేవుని కుటుంబములో జన్మించిన వారం. And we are the family member of Almighty God. సర్వశక్తి కలిగిన దేవుని కుటుంబ సభ్యులమైపోయాం మనం. We are sons of God. మనము దేవుని కుమారులమైపోయాం. Sisters are also sons of God. సహోదరులు కూడా కుమారులే. And we are heirs with Christ. మనము క్రీస్తుతో కూడా వారసులమైపోయాం. The whole world belongs to us. మరి సర్వలోకము మనకు చెందినదే. Though we are poor, మనము పేదవారమైనా కూడా
The whole earth belongs to us. ఈ భూమండలం అంతా మనదే. Whatever we need, we'll get it. మనకు ఏది అక్కర ఉందో అది వచ్చేస్తుందంతే. Now we walk on number 11 bus. That is number 11, left and right. We walk on foot. ఇప్పుడేమో మనము 11వ నంబర్ బస్ అయినా కాలినడక నడుస్తున్నాం. You got down in the bus stop and from there you walked about 10-15 minutes and came here. మరి మీరు బస్సు స్టేషన్ లో దిగారు, అక్కడ నుండి 11వ నంబర్ బస్సులో 10 నిమిషాలు ఇక్కడికి చేరుకున్నారు. Here you are sleeping outside full of mosquitoes and other problems. మరి ఇక్కడేమో బయట మరి దోమల బాధతో పడుకొని ఉంటున్నారు బయట. But this is a short period. మరి ఇది కొద్ది కాలము కొరకేనండి. If we need anything, our Father is there, He will provide. మీకు ఇంకా ఏవేవి అక్కరగా ఉన్నాయో మన పరలోకమందున్న తండ్రి వాటిని పూర్తి చేస్తాడు. The day you are born in the family, you are the richest man. ఏ రోజైతే నీవు దేవుని కుటుంబములో జన్మించి ఉన్నావో ఈ లోకములో అత్యంత ధనవంతుడవు నీవే. Heard it? ఏమండి విన్నారా? The day you are born in the family of God, you are the richest person. ఏ రోజైతే నీవు దేవుని కుటుంబములో జన్మింపబడ్డావో భూమి మీద నీవే అత్యంత ధనికుడవు. I tell you one small experience. ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటానండి. I was in America, coming from New York, and I had to go to Birmingham. మరి నేను అమెరికా దేశంలో న్యూయార్క్ నుండి బర్మింగ్హామ్ కు బయలుదేరుతున్నాను. On the way is Atlanta, halfway. మరి ఆ సగ మార్గంలో స్కాట్లాండ్ ఉంటుంది, ఆట్లాండ్ ఉంటుందండి. When I was getting, my plane was landing in Atlanta, the nose wheel broken. మరి ఎప్పుడైతే ఈ అట్లాంటా విమానాశ్రయంలో నేను ఎక్కిన విమానం దిగుతుందో ఆ ముక్కు చక్రం అనేది ఊడిపోయింది. It should have taken a severe, all would have died. మరి అది అందరూ కూడా చనిపోయే ప్రమాదం అది. But nothing happened, only the wheel broken. మరి చక్రమే విరిగిపోయింది తప్ప ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు. So the plane was delayed for 2 hours. ఆ విధంగా విమానం 2 గంటల ఆలస్యమైంది. Then I had to go Alabama, Birmingham. మరి నేను ఆ తర్వాత అలబామా బర్మింగ్హామ్ వెళ్ళాలి. That night I had to preach there. మరి ఆ రాత్రి అక్కడ బోధించాలి. I thought, now I cannot go there. I'll be just sitting. I'll be able to go there in the tomorrow plane only. ఇక నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఈ రాత్రి ఎలాగో అక్కడికి చేరుకోలేను, బహుశా రేపు నేను చేరుకుంటానని తలంచుతూ ఉండినాను. There is a big airport, the good chair, so I try to sit and sleep there. మరి అది చాలా పెద్ద విమానాశ్రయం గనక ఒక మంచి కుర్చీలో కూర్చుని అలా జారగిలబడి నిద్రపోతున్నాను. Then there is an announcement, hey Samuel, a plane is waiting for you. మరి ఒక ప్రకటన జారీ చేయబడుతోంది విమానాశ్రయంలో, ఏఎం శామ్యూల్ గారు మీ కొరకు విమానం వేచి ఉన్నది అని. There are thousands of people. మరి వేల కొలది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. So there may be so many Samuel. మరి అలాంటప్పుడు ఎంతో మంది సమూయేలు ఉండొచ్చు. So I just thought, okay, I am a small man, who is going to arrange plane for me? నేనేమో చాలా చిన్న వ్యక్తిని, నా కొరకు ఎవరు విమానం చేస్తారు, ఎవరో శామ్యూల్ వేరే ఆయన ఉండొచ్చు ఏమని భావించాను. Again I continue to relax. మరలా నేను సేద తీరడం మొదలు పెట్టాను. After 15 minutes another announcement. 15 నిమిషాల పిదప మరలా ప్రకటన జారీ చేయబడింది. A.M. Samuel has come from India. He has to preach tonight in Alabama. Special plane has come from Alabama for you. ఇదిగో భారతదేశం నుండి వచ్చిన ఏఎం శామ్యూల్ గారు ఈ రాత్రి వేళ అలబామాలో మీరు మాట్లాడవలసిన ప్రసంగులైన ఏఎం శామ్యూల్ గారు ఒక ప్రత్యేకమైన విమానం మీ కొరకు వేచి ఉన్నదని ప్రకటన చేశారు. Then he said, go to when I went there, one small plane from Alabama with 2 pilots, 2 air hostess came for me. మరి అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా ఒక చిన్న విమానం నిలుచొని ఉంది, దానిలో మరి 2 పైలట్లు ఉన్నారు, 2 ఎయిర్ హోస్టెస్లు ఉన్నారు. That plane they sent from Alabama. ఆ విమానాన్ని అలబామా నుండి వారు పంపించారు. Through the computer, through the message, they came to know about the accident of the plane. మరి కంప్యూటర్ ద్వారా ఇలాగ విమానానికి ప్రమాదం జరిగిందన్న సంగతి వాళ్ళకి అందించబడింది. So they chartered a special plane for this poor Samuel who walked on number 11. మరి 11వ బస్సులో ఎల్లవేళల ప్రయాణం చేసే ఈ అతి సామాన్యమైన ఏఎం శామ్యూల్ గారి కొరకు అలాంటి ప్రత్యేక విమానం ఏర్పరచబడింది. So I went there, they given me a salute, sir, the plane is for you. They took me to the long distance and I preached that day. మరి నేను ఆ విమానం చోటుకి వెళ్ళేసరికల్లా వాళ్ళు నాకు నమస్కారం పెట్టారు, సార్ మీకోసమే ఈ ప్రత్యేకమైన విమానం అండి, మరి రాత్రి మీరు ప్రసంగించడానికి బయలుదేరండి అని చెప్పారు. So whenever we want something, our Father will provide. ఎప్పుడెప్పుడైతే మనకు అక్కర పడుతుందో మన పరలోకమందున్న తండ్రి చక్కగా తీర్చడానికి ఉన్నాడు.
So we are not poor people. మనము సామాన్య జనులం కాదండి. How rich our father? మన తండ్రి ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. Tell me. చెప్పండి మీరే. How rich our father? మన తండ్రి ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. Huh? He has 10,000 rupees with him. ఆయన దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి కదండి. The whole world belongs to him. భూమియు దాని సర్వ సంపూర్ణతయు ఆయనదే. The whole gold belongs to him. సమస్త బంగారం ఆయనకు చెందినదే. The whole silver belongs to him. సమస్త వెండి యావత్ ఆయనదే. All dollar and Indian rupees belongs to him. సమస్త డాలర్లు భారతదేశం యొక్క రొక్కమంతా కూడా ఆయనదే. Now we are under training. ఇప్పుడేమో మనము తర్బీదులో ఉన్నాం. When we put our crown, ఎప్పుడైతే మనం కిరీటధారులం అవుతామో, hallelujah. హల్లెలూయా, Now also we have angels. ఇప్పటికే మనకు దేవదూతలు ఉన్నారు. Poor sister, do you have angel? మరి పేద సహోదరి, నీకు దేవదూత ఉందా? Huh? Matthew 18 chapter verse 10. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం అండి. Matthew 18 verse 10. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. Take heed that you despise not one of these little ones, for I say unto you that in heaven their angels do always be on the face of my Father which is in heaven. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమందు ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నా. Hallelujah. హల్లెలూయా. You may be a small one. మీరు చిన్నవాళ్ళు అయి ఉండవచ్చు. You do not know how to read Telugu. మీకు తెలుగు చక్కగా చదవడం కూడా రాదు. You do not know how to put on a sari. మంచిగా చీర కట్టుకోవడం కూడా తెలియదు. You do not know how to comb your hair. మీ తల వెంట్రుకలు దువ్వుకోవడం తెలియదు. You do not know how to brush your teeth. పళ్ళను ఎలా తోముకోవాలో ఎరగని వాళ్ళు. But you have an angel. అయినా నీకు దేవదూత ఉంది. Indian Prime Minister do not have an angel. భారతదేశ ప్రధానమంత్రి గారికి దేవదూత లేడు. Indian President do not have an angel. భారతదేశ రాష్ట్రపతి గారు కూడా దేవదూత లేడు. Hallelujah. హల్లెలూయా. But you have an angel. కానీ నీ కొరకై దేవదూత ఉంది. For everyone who are born, they got angel. ఎవరెవరైతే జన్మించారో వాళ్ళందరికీ దేవదూతలు ఉన్నారు. Why the angel is there? మరి దేవదూతలు ఎందుకున్నారు అక్కడ? You are born in the family of God. మనము దేవుని కుటుంబములో జన్మించిన వారము కనుక Our blood is godly blood. మన రక్తము దైవ రక్తమై ఉంది. Our blood is royal blood. మన రక్తము రాజరికపు రక్తం అది. You know, Prince Philip children in England, whenever they go to school, police go with them. మరి మీకు తెలుసండి, ఇంగ్లాండ్ లో ప్రిన్స్ చార్లెస్ గారు పిల్లలు పాఠశాలకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా వాళ్ళ వెంట పోలీసు వాళ్ళు ఉంటారు. Because their blood is royal blood. ఎందుకంటే వారిలో ఉన్నది రాజరికపు రక్తం. Angels are always with us. దేవదూతలు ఎల్లవేళలా మనతో ఉన్నారు. They are sitting at the door of your house. వారు మీ ఇంటి యొక్క ముఖద్వారము దగ్గర ఉన్నారు. Your bed, house may be a tin sheet, small one. మరి మీకున్న ఇల్లు చిన్న రేకులతో కూడింది కావచ్చు. No electricity. అసలు సరిగా కరెంట్ లేని గృహము, Mud floor. మరి మట్టి నేల. But angel is there. అయితే దేవదూత ఎక్కడ ఉంది? There is no water. నీళ్ళే లేవు. No electricity. మరి కరెంటు లేదు. Angel doesn't need water or electricity, nothing. మరి దేవదూతకు నీళ్ళు అక్కర్లేదు, కరెంట్ అక్కర్లేదు, ఇంకా ఏది అక్కర్లేదు. They don't sleep also. అవి నిద్రపోయే దూతలు కావు. With every one of you, angels are there. మీలో కూర్చున్న వారు ఒక్కొక్కరికి దేవదూతలు ఉన్నారు. Ask Satan. సైతాన్ని అడగండి. Ask the wicked spirit. దుష్టాత్మను అడగండి. Why you are not able to attack the children of God? మరి Why you are not able to attack the children of God? మీరెందుకు దేవుని పిల్లల మీద దాడి చేయలేకపోతున్నారు? Angels are there. దేవదూతలు ఉన్నారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. With the permission of God, only Satan touch your hair. మరి దేవుని యొక్క అనుమతి తీసుకున్న పిదపనే సాతానుడు మీ వెంట్రుకను తాకగలడు. How many times people came to kill me? ఎన్ని మార్లు ప్రజలు నన్ను చంపడం కొరకు వచ్చారు. During the last 2-3 weeks, every day I was getting telephone, you will be killed, you will be killed, you will be killed. గత 3 వారాలుగా
నాకు అదే పనిగా వచ్చే టెలిఫోన్ ఏమిటంటే, ఇదిగో నేను చంపుతాను చూడు, నేను చంపుతాను చూడు, నేను హతమారుస్తాను చూడు అనేవి. 2-3 people said, by midnight, day after tomorrow, your head will not be on your body. మరి ఇద్దరు ముగ్గురు నాకు టెలిఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఎల్లుండి మధ్యరాత్రి కల్లా నీ శిరస్సును ఛేదించేస్తాం, చంపేస్తామని చెప్పి. One man said, after killing you only, I'll eat food. నిన్ను చంపిన తర్వాతనే నేను భోజనం చేసేదని మరొక ఆయన ఫోన్ I చేశాడు. do not know whether he has eaten food or not. I am alive. అలాగా ఫోన్ చేసిన ఆయన పాపం భోజనం చేశాడో లేదో నాకు తెలియదు, కానీ నేను హాయిగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know, in Srinagar, 2 extremists wanted to kill me. మీకు తెలుసండి, శ్రీనగర్ లో ఇద్దరు ఉగ్రవాదులు నన్ను చంపాలనుకున్నారు. I was teaching for Muslim scholars in a house. మరి ఒక గృహంలో మరి ఇస్లాం వేదాంత పండితులకు నేను బోధిస్తూ ఉన్నాను. They are all about 10-12 people. They have studied, taken degree from Iran, very highly qualified people. మరి 10-12 మంది అత్యున్నత విద్యను ఇరాన్ దేశంలో అభ్యసించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. Their job is to teach imam who preach in the mosque. మరి మాస్కుల్లో ఉండే ఇమాం గారికి మరి నేర్పించే పని వీరిది. So I was teaching them the word of God. వారికి నేను వాక్యమును నేర్పిస్తూ ఉండినాను. So 2 extremists were sent. They have been promised 5 lakhs to kill me. మరి ఇద్దరు ఉగ్రవాదులను వాళ్ళు పంపించడం జరిగింది. నన్ను చంపడం కొరకు 5 లక్షల రూపాయల వాళ్ళకు వాగ్దానం చేయబడింది. I was sitting in a Muslim man's house. మరి నేను ఒక ముస్లిం సహోదరుని గృహంలో కూర్చుని ఉన్నాను, Teaching the people. మరి ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాను. All are Muslim scholars. అందరూ కూడా ఇస్లాం మరి వేదాంత పండితులు. So I saw 2 people sitting there. మరి నేను ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చోవడం చూశాను. They are all having great coat. They are called Farhan, as a Kashmiri coat, big coat. మరి వాళ్లకు దళసరి కాశ్మీరీ కోటు, పెద్ద పొడవైన కోటు ధరించుకొని ఉన్నారు. So after the Bible class, I went home and I came in the evening. మరి ఈ బైబిల్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను, తిరిగి వచ్చేసాను. The evening they said, మరి సాయంకాలం వేళ వాళ్ళు అన్నారు, 2 people came to kill you. ఇదిగోనండి ఇద్దరు మిమ్మల్ని చంపడం కొరకు వచ్చారు. They have been promised 5 lakhs. వారికి 5 లక్షల రూపాయలు ప్రమాణం చేయబడ్డాయి. So they came with a revolver. వారు రివాల్వర్ తీసుకొని వచ్చారు. What happened? ఏం జరిగిందంటే, When they put their hand in the coat pocket, their fingers stand straight. They cannot fold their fingers. మరి ఎప్పుడైతే వాళ్ళ కోటు జేబులో ఉంచుకున్న రివాల్వర్ మీదకి చేతులుంచే ప్రయత్నం చేశారో వాళ్ళ వేలు అలాగే బిర్ర బిగుసుకుపోయాయని చెప్పారు. See, their fingers are not able to fold like this. మరి ఆ చేతి వ్రేలిలాగా ముడుచుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. They put their hand there, the fingers like this. మరి వాళ్ళు జేబులో చేయి వేయగానే ఇలాగే బిగుసుకుపోయాయి. 2-3 times they tried. 2-3 మార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు. Then they got frightened. ఆ తర్వాత భయకంపితులు అయిపోయారు. Then what they said? వాళ్ళు చెప్పింది ఏమిటంటే, That man has got much power. ఇదిగో ఆ మనుష్యుని దగ్గర ఎక్కడ లేని శక్తి ఉంది. That's what they said and went. అదే మాట చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారండి. Why? ఎందుచేత? I am protected by angels. నేను దేవదూతల చేత భద్రపరచబడి ఉన్నాను. You know, in Jagadhri, they beaten me, about 300 people beaten me and dragged me to outside. మీకు తెలుసండి, జగాద్రి అనే ప్రాంతంలో సుమారు 300 మంది బాగా చితగొట్టేసి నన్ను ఈడ్చుకొని వెళ్ళి అక్కడ బారేశారు. They began to strip my clothes. మరి నా బట్టలు ఊడదీసే ప్రయత్నం I was చేశారు. dead for 3 hours. మరి 3 గంటల వరకు నేను చచ్చిన స్థితిలో ఉండినాను. Pulse stopped, body became cold. మరి నాడీ కొట్టుకోవడం ఆగిపోయింది, ఒళ్ళంతా చల్లబడిపోయింది. But now also I am alive. ఇప్పటికి కూడా నేను ఇంకా సజీవంగానే ఉన్నాను. Because the people of God stood around and prayed. ఎందుకంటే దేవుని ప్రజలైన వాళ్ళు నా చుట్టూరా నుంచొని నా కొరకు ప్రార్థన చేశారు. 15 times I have been beaten. 15 మార్లు నేను కొట్టబడ్డాను. Body, head, how many things? మరి దేహమంతా తల మీద ఎన్ని మార్లండి. Still I am alive. ఇంకా నేను సజీవంగా నిక్షేపంగా ఉన్నాను. My hair cannot be touched. ఇదిగో నా తల వెంట్రుక కూడా తాకజాలలేదు. Then you may ask me why you have been beaten. మరి మీరు అడగొచ్చు, ఇలాగా ఎందుకండి మీరు ఇన్ని మార్లు కొట్టబడ్డారు? I got the privilege to invest in the kingdom of God. ఇదిగో దేవుని రాజ్యములో నేను పెట్టుబడి పెట్టడానికి నాకు అవకాశం చిక్కింది. I became a shareholder of the kingdom of God. ఇదిగో దేవుని రాజ్యములో నేను ఒక పాలి భాగస్తునిగా షేర్ హోల్డర్ గా ఉండడానికి అవకాశం దొరికింది. Whatever suffering you suffer,
whatever suffering you go through, ఏ శ్రమలైతే నీవు ఎదుర్కొంటూ వెళుతున్నావో all getting opportunity to invest in the kingdom of God. ఇవన్నీ కూడా పరలోక రాజ్యములో పెట్టుబడి పెట్టడానికి కొరకైన వనరులే. Hallelujah. హల్లెలూయా. That's why Paul was rejoicing. అందుకే పౌలు గారు ఆనందిస్తూ ఉండినాడు. I rejoice in my suffering. ఇదిగో నా శ్రమలయందు నేను సంతోషిస్తూ ఉన్నాను. Jesus invested his whole body. ఇదిగో యేసయ్య తన దేహమునంతా పెట్టుబడి పెట్టాడు. Paul invested. పౌలు గారు పెట్టుబడి పెట్టారు. The first century saints invested. ఆది శతాబ్దంలో ఉన్న పరిశుద్ధులు పెట్టుబడి పెట్టారు. I am also investing. నేను కూడా పెట్టుబడి పెడుతున్నాను. Kingdom of God is mine. ఇదిగో దేవుని రాజ్యం ఇక నాదే. Hallelujah. హల్లెలూయా.